అసలే కేంద్ర మంత్రి కొడుకు ఫోక్సో కేసు పడ్డది. ఫోక్సో కేసు అంటే ఒక్క రోజులలో అరెస్ట్ కావాలి, కానీ గాలే చెయ్యలే. ఏమనంటే పారిపోయిండు, దొరుకుతలేడు అని అందరు పోలీసులు. ఆఖరికి టీవీ ఛానల్లోళ్ళు కూడా అసలు ఇది వార్త కాదన్నట్టే ఒక్క ముక్క రాసింది లేదు. కానీ టీవీ న్యూస్ను సోషల్ మీడియా ఆడవిళ్ళకు జరిగిన ఈ అన్యాయాన్ని నిలదీసింది. లాస్ట్కు 9 రోజుల తర్వాత భగీరథు పోలీస్ టౌన్లకు వచ్చిండు. అదే సాదాసీదా జనాలకైతే గట్లుండునా? కేంద్ర మంత్రి కొడుకనే కదా భగీరథ్ను ఇన్నొద్దులు ముట్టుకొనిది. గిట్లనే అంటారు అందరూ. అరెస్టుకే గిట్లయితే ఇక విచారణ ఏ తీరులో అవుతుందో, ఈ పాటు శిక్ష పడుతుందో అందరికీ అర్థమైతేనే ఉన్నది. అందుకే జనం మల్లో మల్క రోడ్డెక్కిరు. ఏమంటురంటే ఇది ఇప్పుడు తెలంగాణ డిమాండ్. బండి సంజయ్ సారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని అంటారు. ఆయన రాజీనామా చేయకుంటే ఆ పదవిలోకి వెళ్ళి సెంటర్ సర్కారే బర్తరఫ్ చేయాలని ఇగో గిట్ల రోడ్ల మీదకి వచ్చిరు. బీఆర్ఎస్ కార్యకర్తలు జనాలు రోడ్ల మీదకి వచ్చి బండి సంజయ్ పదవిలోకి వెళ్ళి పోతేనే ఆ మైనర్ పిల్లకు న్యాయం జరుగుతుందని, విచారణ చక్కగా అవుతుందని అంటారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పట్టుకొని నిరసనలు చేస్తున్నారు. ఇటు మన ఆడపడుచులు కూడా గుళ్ళకాడ ఈ బండి సంజయ్కు మంచిగా బుద్ధి రావాలని, మోసపోయిన కుటుంబానికి న్యాయం దక్కాలని మొక్కుకున్నారు. మీకు మీరే బాధ్యత వహించి మీరు మీ పదవికి రాజీనామా చేస్తే దేశం మొత్తం, రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా గర్విస్తుంది మిమ్మల్ని చూసి. కాబట్టి మీకు అట్లాంటి సద్బుద్ధిని ఇవ్వాలని చెప్పి అమ్మవారిని వేడుకోవడానికి ఈరోజు మేము వచ్చినాం. తప్పకుండా అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని, మరి అమ్మవారిని నమ్ముకొని తప్పులు చేసే వాళ్ళను అమ్మవారు శిక్షించాలని కోరుతూ వచ్చినాం మేము. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు ఇట్లా శాంతిగా ధర్నాలు చేస్తుంటే బీజేపీ వాళ్ళకు కోపం వచ్చింది. సిరిసిల్ల గుండగాళ్ళ లెక్కనే వచ్చి బీఆర్ఎస్ కార్యకర్తల మీద పడ్డారు, కొట్లాటకు దిగిరు. ఆగో కాదు, ఓ దిక్కేమో బండి సంజయ్ జిమ్మెదారి తీసుకుని రాజీనామా చేయాలంటేనేమో భగీరథకు పువ్వు పార్టీకి ఏం సంబంధం, ఆయన ఎందుకు రాజీనామా చేస్తాడని అంటారు. ఇంకో దిక్కేమో అదే పువ్వు పార్టీ వాళ్ళు గిట్ల మీద మీద వాడుతురు. అది సరెండర్ అయింది కదా, ఇంకా ఇష్యూ ఏందో ఉందా? ధన్యవాదాలు. అసలు పువ్వు పార్టీ పెద్ద లీడర్లు కూడా ఒక ముచ్చట చెప్తారు అనుల్లా. కొడుకు చేసిన తప్పుకు తండ్రిని ఎందుకు పదవిలోకి వెళ్ళి తీయాలి, అసలు ఏం సంబంధం, సరెండరే అయ్యే ఓడిపోయింది, అయినా కొడుకు కొడుకే, నాయనని అని అంటారు. ఇది ఎక్కడ ముచ్చట అసలు? మరి అసంటే అప్పుడు ఇన్నొద్దులు కొడుకును ఎందుకు దాచి పెట్టిండయి ఉండాలి?
కేసు పెట్టినాడే పోలీసుల కాడికి తోలుకొని రావచ్చు కదా, బెయిల్ కోసం ఎందుకు తానులాడిండు? బెయిల్ వచ్చేటట్టు లేదని ఎరికైనాక అది కూడా 9 రోజుల తర్వాత తోలుకొచ్చుడింది. అంటే ఇది కొడుకును కాపాడుకోకుంటే ఇంకేంటిది? ఇంకో దిక్కేమో నా కొడుకు సరెండర్ అయిండు అని సంజయ్ సార్ చెప్పబట్టి అంటే పోలీసులు దొరకబట్టలేదు అన్నట్టే కదా. చట్టం చుట్టం లెక్క మారిందని లోకమే కోడే కూసింది. కేసు గెట్టక మునిపే ఈ కుటుంబాన్ని బండి సంజయ్ సారు బెదరగొట్టిందని అన్నారు. మరి అసంటప్పుడు ఇక సంజయ్ సారు ఇంకా కేంద్ర మంత్రి పదవిలో కూర్చుంటే విచారణ ఏమన్నా సాకగవుతుందా? ఆ ఆడవిలకు న్యాయం జరుగుద్దా? అందుకే ఆ పదవిలోకెళ్ళి దిగిపోవాలి, లేకుంటే దింపాలి అని తెలంగాణ అంతా డిమాండ్ చేస్తున్నారు. సంజయ్ వెంటనే